హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈజ్ లైక్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్. ఎవరో కాదు, అమ్ము. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎందుకు మీరంతా స్లోగా ఉన్నారు? యాక్చువల్గా మీ వీడియోస్ అని నేను చూస్తుంటాను. కాశీ వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి వీడియో నేను ఫాలో అవుతూ ఉంటాను. లైక్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి స్ట్రెస్లో ఉన్నప్పుడు, గర్ల్ ఎలా ఎంపవర్మెంట్ మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి అనేది నేను మిమ్మల్ని చూసాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా పాయింట్స్ కూడా నేర్చుకున్నాను. సో మీరు చెప్పండి, ఈ షో ఎలా అనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యారు ప్రతిదీ అంటే ఏం చెప్తారు? ప్రతీది కూడా ఒక లెసనే. మన జీవితంలో ఏది నేర్చుకున్నా కూడా ప్రతీది ఒక ఎక్స్‌పీరియన్స్‌లోంచే మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే లైఫ్‌లో జరిగిన ప్రతి ఎక్స్‌పీరియన్స్ నుంచి బేస్ చేసుకొని, అలా నాలాగా ఇంకొక అమ్మాయి ఉండకూడదు, లేదా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వాలి. ప్రతి అమ్మాయి తనంతట తానే స్టాండ్ తీసుకోవాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతోనే నేను సోలో ట్రావెలింగ్స్ కానీ, మిగతా కాంటెంట్స్ కానీ, మిగతా అన్నీ కూడా ఇంత ఎంపవరింగ్ చేయడానికి మెయిన్ రీజనే అదనమాట. సో యాహ్! నాకు ఇంకా ఏంటి అనంటే, ఒక అమ్మాయి అలా డల్ అయిపోవడం కంటే కూడా స్ట్రాంగ్‌గా ఉండడం ఎలా ఉండాలి అన్నది బేసిక్ పాయింట్‌ని వాళ్ళకి చూపించగలిగితే, వాళ్ళలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్న ఒక్క ఉద్దేశ్యంతో కాంటెంట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇట్స్ బీన్ హ్యూజ్ హిట్. మీకు కూడా తెలుసు అంటున్నారు. యెస్, యెస్. సో చెప్పండి, మీరు క్లాసికల్ డాన్స్ చేస్తారు అండ్ ఈ షో ఫార్మాట్‌లో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఎలా ఉంటుంది అసలు షో ఫార్మాట్? యాహ్! ఇందులో డిఫరెంట్ ఒకటే కాంటెంట్ క్రియేటర్ అనే వాళ్ళు ఉండరు. బేస్ చేసుకొని ఒకళ్ళు డాన్సర్ ఉంటారు, గౌతమ్, అండ్ ద అదర్ పర్సన్ జిమ్, అండ్ ఇంకొకళ్ళు అలా డిఫరెంట్ ఎవరైతే వాళ్ళ కేటగిరీస్‌కి బేస్ చేసుకొని వస్తున్నాయి. అండ్ నాదొచ్చేసి స్ట్రాంగ్ వుమెన్ హూ ఎంపవర్స్ ద గర్ల్, అండ్ దాంతో పాటుగా లైఫ్ స్టైల్‌ని అండ్ ఎంత బాగా ఒక వుమెన్ ఇండిపెండెంట్‌గా బ్రతకచ్చు అన్నది మై క్యారెక్టర్ అనమాట. సో ఐ వాస్ సెలెక్టెడ్ ఇన్ థాట్. ఐ వాస్ సో హ్యాపీ టు సెలెక్టెడ్ ఆల్సో. యాహ్! సూపర్. అయితే మీరు ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఇన్ లైఫ్‌లో అంటే ఏం చెప్తారు? నేను రీసెంట్‌లీ కూడా ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. ఇన్ ద సేమ్ వే నా బిగ్గెస్ట్ మోటో ఏంటి అనంటే, చాలామంది చిన్న క్రియేటర్స్‌కి లైఫ్ ఉండాలి. యాహ్! చిన్న క్రియేటర్స్ అందరూ కూడా ముందుకు రావాలి అంటే, వాళ్ళకో చిన్న ప్లాట్‌ఫార్మ్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. సో ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ టు బిల్డ్ అప్. యాహ్!